ఇంకా పెరుగుతూనే ఉంటుంది వరద పెరుగుతుంది. ఒక లైన్ తీసుకున్నది డెల్టా రైతుల కోసం తెలంగాణను సర్వనాశనం చేయడానికి లైన్ తీసుకున్నది. వాళ్ళు ఇక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ కట్టుబడి ఉంటారు. వాళ్ళు 1 టీఎంసీ పోతుందా 2 టీఎంసీలు పోతుందా కాదు. ఇవాళ గోదావరి డెల్టా సౌభాగ్యమే ఇవాళ రేవంత్ రెడ్డి సౌభాగ్యం. చంద్రబాబు నాయుడు గులాంగిరి ఎంత చేస్తే మోడీ గారు అంతకాలం ఈయన కొనసాగనిస్తారు. ఈ పనికిరాని పరిపాలన ఎంత తొందరగా అంతం చేస్తే అంత మంచిది. బంగ్లాదేశ్ లాగా నేపాల్ లాగా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లయితేనే మనకు గ్లాస్ మంచినీళ్ళు దొరికితే మన పిల్లలకు నీళ్లు తాగేయగలుగుతాం, రైతులకు కూడా పొలాలకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఏ కారణం లేదండి. నేను నీటిపారుదల మీద అవగాహన చెప్తున్నా. అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు, కేవలం పోలవరం పూర్తి కాలేదు కాబట్టి ఆ రిపేర్ చేయరు. ఆ రిపేర్ చేయనంత కాలం డెల్టాకు నీళ్లు ఇస్తూనే ఉంటారు, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూనే ఉంటారు భరత్ గారు. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు కేటీఆర్ ఒకటి అన్నారు ఏంటంటే, మేము 50,000 మందితో మేము ఆన్ చేస్తాం, మీరు ఆన్ చేయకపోతే. మీ ఉద్దేశంలో ప్రభుత్వం ఈ సీజన్ మొత్తం ఆన్ చేయదా? ఒకవేళ ఆన్ చేయకపోతే ప్రభుత్వానికే లాస్ కదా. మీరు అంటే కనుక రైతుల నుంచి అయినా తాగునీరైనా ఇబ్బంది పడుతుంది కదా. వాళ్ళు మాత్రం ఎందుకు అట్లా అఫోర్డ్ చేస్తారు? నేను సపోర్ట్ చేస్తున్నా. టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. బీజేపీ కూడా చేయగలపాలి. ప్రజలను పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. కన్నపల్లి పంపులు ఆన్ చేయాలి. అన్నారం ఎట్లా పనికొస్తుందో నిరూపించాలి. రేవంత్ రెడ్డి యొక్క నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు బట్ట బయలు చేయాల్సిన అవసరం ఈ రాజకీయ పార్టీల మీద ఉంది. ఇవాళ బీజేపీ న్యూట్రల్ గా ఉన్నా లేకుంటే రేవంత్ రెడ్డి సానుభూతిగా ఉన్నా కూడా ఆ పార్టీ మట్టి కొట్టుకపోతుంది. నేను ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఇవాళ మీరు ప్రజల కోసం ఉంటారా లేకుంటే ఈ చేసే వైపు ఉంటారా? కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి డ్రామాలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసండి, కానీ ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయనకు రిపోర్ట్ చేసిన ఇంజనీర్లు కూడా నాకు చెప్పారు. ఏమనంటే, మేము చెప్పామండి కానీ మంత్రి గారి చేతిలో ఏమున్నదండి, అంతా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నడుస్తుంది. భరత్ గారు ఆఫ్ ది రికార్డు చెప్తున్నా, జల సౌదా నిట్ట నిలువుగా చీలిపోయిందండి. ఇంజనీర్లంతా కూడా తెలంగాణ ప్రజలకు కమిట్మెంట్ తో ఉన్నారు. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంజనీర్లంతా వాళ్ళు ఇది అవమానాన్ని అన్యాయాన్ని భరించలేకపోతున్నారు. వాళ్ళు రెండుగా చీలిపోయారు జల సౌదా ఇంజనీర్లంతా. అరే అన్నారం సుంజిల్లు ఎంత మంచిగా ఉంటే ఈ పనికిరావాలంటాడు ఏంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిని దగ్గర వాళ్ళు అడిగితే నేనేం చేయాలి, ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ఏందండి ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతానా? శరత్ గారు చెప్పాలి. శరత్ గారు, నేను పేరు మార్చుకుంటాను, దేశం వదిలిపోతానండి అన్నారం సుందిళ్ళకి ఏమన్నా అయితే. అన్నారం సుందిలో నిక్షేపంగా ఉన్నాయి. 17 లక్షల క్యూసెక్కులు పోయినా ఏం కాలేదు, 13 లక్షల క్యూసెక్కులు పోయినా ఏం కాలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిటర్న్ కి ఎక్కడ నీళ్లు నింపొద్దని చెప్పలేదు. 2.5 సంవత్సరాల్లో అన్ని రిపేర్లు జరిగినాయి. ఇది ప్రజలకు తెలియదని చెప్పి డ్రామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కలగంటున్నాడు. గతంలో నీళ్ల గురించి తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టకుండా దోసుకపోయిన నీళ్ళన్నీ కూడా ఇవాళ కూడా అదే కథలు మొదలు చేయాలనుకుంటే నడవదు. నేను ప్రజలను వార్నింగ్ చేస్తున్నా. ఇవాళ కనుక తిరగబడపోతే, మీరు కన్నెపల్లికి పోయి నీళ్లు ఇప్పకపోతే ఇవాళ మన ప్రజలు అరిగోస పడతారు. శరత్ గారికి నీళ్లు ఉండవు, జీటీవీకి నీళ్లు ఉండవు. హైదరాబాద్ సిటీలో ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. బోర్లు ఇప్పటికే ఎండిపోయినాయి. ఇది చాలా చాలా సీరియస్ అంశం అండి. ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసం తెలంగాణను బలి చేస్తానంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఇక మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళ కోసం తెలంగాణ తెచ్చిందని తెలంగాణ ప్రజలను నేను వార్నింగ్ చేస్తున్నాను. తిరగబడండి. కన్నెపల్లి పంపుల నీళ్లను ఇవాళ అన్నారం నింపాలి, సుందిళ్ళ నింపాలి, హైదరాబాద్ తరలించాలి. 1,42,00,000 హైదరాబాద్ సిటీలో ఉన్నారు. వీళ్ళందరికీ ట్యాంకర్స్ ఒక్క రోజు బుక్ చేస్తే 10 రోజులకు వస్తున్నాయి. ఏం చేస్తారండి? ఎల్లినోళ్ళ వర్షాలు పడకపోతే ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? తన ఎక్కిన కొమ్మ నరుక్కుంటున్నాడు. అది ఆయనకు కూడా నష్టం. మరి నరుక్కుంటాడు. రేపు హైదరాబాద్ నీళ్ళకి ఇబ్బంది పడితే వస్తాయండి. నీళ్ళు లేకపోతే పరిశ్రమలు బంద్ పెట్టాల్సి వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ హాలిడే ఇచ్చాడు, ఇవాళ వాటర్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను నీళ్లను ఎత్తిపోయా డ్యామ్లకు ఏమో అవుతుంది. పోనీయండి, పాడుబడి పోనీయండి. డ్యామ్లు ముందు నీళ్ళ అవసరాలు తీర్చమనండి. ఏంటి అన్నారం ఏమన్నా ఒక హోల్ పడితే నష్టం అవుతుందా? అప్పటికప్పుడు గ్రౌటింగ్ చేసి దాన్ని పూడ్చడానికి ఇంజనీర్లు రెడీగా ఉంటారు. డ్యాములు కట్టుకున్నారు ఎందుకంటే పోలవరం నుంచి డెల్టాకు నీళ్లు ఇవ్వడానికా లేకుంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికా? మీరు చాలాసేపు చెప్పారు సాగునీరు, రైతులు, పంటలు, కరెంటు ఇవన్నీ పక్కకు పెట్టండి. డ్రింకింగ్ వాటర్ ఎత్తిపోయామనండి చాలు. ఈసారి క్రాప్ హాలిడే ఇవ్వనండి, చెప్పాలి కదా. ఎల్లినో ఉంది, ఎల్లినో ఉన్నప్పుడు క్రాప్ హాలిడే ఇవ్వాలని చెప్పాలి కదా. ఓకే శరత్ గారు పక్కనే నాకు తెలిసి ఆయన కాన్స్టిట్యున్సీలోనే కన్నెపల్లి పంప్ హౌస్ మీద బెల్లంపల్లి కిందకి వస్తా. కన్నెపల్లి
లేదు సార్, మాకే వస్తుంది. తర్వాత విషయం ఏంటంటే సార్, ఉమ్, ఈ పర్టికులర్ అంశం మీద నేను నిన్న నుంచి ఐ వాజ్ బాగ్లింగ్ మై మైండ్, అసలు ఎట్లా దీన్ని, ఈ ఇష్యూ ఎట్లా డీల్ చేసేది అని. ఐ వెంట టు ది ఎన్డిఎస్ఏ వాళ్ళ పోర్టల్ కి వెళ్ళి వెరిఫై చేసినాను. వాట్ ఆర్ ది ప్రికాషన్స్ గివెన్ బై ది ఎన్డిఎస్ఏ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ టు ఫంక్షనింగ్ ఆఫ్ కన్నపల్లి పంప్ హౌస్ అని. వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్పినారంటే, దీస్ బ్యారేజెస్ ఆర్ అండర్ వెరీ